ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సదసద్రూపధారిణి. అమ్మా, ఇంకో నిమిషం మాత్రమే ఉంది. పంతులు గారు, హాయ్ సుందరి. అక్క అక్క, ఏమిదక్క? ఏం లేదు, ఏం లేదు. రా. సమయానికి వచ్చావు తల్లి. ఆ దివ్యమైన శుభముహూర్తాన అమృత ఘడియల్లోనే నువ్వు తీసుకొచ్చావు. ఇదెంత ప్లాన్ చేసినా తప్పించుకుని వచ్చేసింది అండి. ఆ పుష్పాలతో అర్చన చేతల్లి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీం ఉపహ్వయే శ్రీర్మాదేవీ చుషతాం. ఏంటి ఇలా జరిగింది? ఇప్పుడు ఆ పూజగాని పూర్తయిందంటే ఆ త్రిపుర మళ్ళీ తాళిబొట్టుని నిలబెట్టుకుంటుంది. ఎందుకు కంగారు పడతారు? ప్లాన్ ఏ మిస్ అయితే ప్లాన్ బి ఉంది కదా. ప్లాన్ బీనా? ఏంటది? చూస్తారుగా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం యస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమత్యాం హస్తినాద ప్రబోధినీం శ్రీం దేవీం ఉపహ్వయే శ్రీర్మాదేవీ చుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్థాం జ్వలంతీం సుప్తాం తప్యంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తాం యోపహ్వయే శ్రీం చంద్రాం ప్రభాసాం యస్సా జ్వలంతీం శ్రీం లోకే దేవజుష్టాం. ఇదిగోండి మేడం. వస్తాను మేడం. ఏంటిది? వాళ్ళని పీటల మీద నుంచి పైకి లేపితే మన పని జరిగిపోయినట్టే, ఈ పూజ ఆగిపోయినట్టే. అందుకే ఈ లిక్విడ్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ లిక్విడ్తో ఏం చేస్తావు నిత్య? ఇది మామూలు లిక్విడ్ కాదు. ఇది ఒంటి మీద పడగానే ఆ మంటకి ఎవరైనా సరే లేచి రంకెలయ్యాల్సిందే. ఇది తీసుకెళ్ళి బాల మీద పడేలా చేస్తాను. ఎలా పీటల మీద ఈ మంటను తట్టుకుని కూర్చుంటాడో చూస్తా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం అనపగామినీం. అమ్మా, ఈ జలాన్ని తీసుకెళ్ళి అందరి మీద చల్లు. నేను చల్లుతాను పంతులు గారు. ఇలా ఇవ్వండి. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయుధాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవేదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసరుణతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఓం ఐం హ్రీం శ్రీం 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 శ్రీమాత్రే నమః. ఓం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పవాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః ఓం వారాహిదేవ్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియోతు గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ. ఓం వారాహిదేవ్యై నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియోతు గంగా భవానీ గాయత్రీ కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరీ బాలా శ్యామలా లలితా దశ.
మంట. ఏమిటిది? ఈశాన సర్వ విద్య మంట. మంట తట్టుకోలేకపోతున్నాను. బాలగారు, ఏమైంది బాలగారు? వద్దు బాలగారు, వద్దు, లేవకూడదు. నేను కూర్చోలేకపోతున్నాను సుందరి, ఒళ్ళంతా మంట. బాలగారు, వద్దు బాలగారు. ఏమైంది? మంట, నేను కూర్చోలేకపోతున్నాను. నువ్వు లేవకూడదు కన్నయ్య, కూర్చో. బాలగారు, బాలగారు వద్దు. పీటల మీద నుంచి లేస్తే వ్రత ఫలం దక్కదు బాలగారు. బాలగారికి మంటలు అంటే ఆపుతావేంటి? ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏంటో. ఫణి గారు, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. ఒక్క నిమిషం ఆగండి. బాలగారికి ఏం కాదు, నేను చూసుకుంటాను. బాలగారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్లేదు సుందరి, మంట తగ్గింది. అమ్మా, ఆవు పాలు పోస్తే మంటలు తగ్గుతాయని మీకెలా తెలుసమ్మా? మా అక్క ఇంతకు ముందు ఆయుర్వేద వైద్యశాలలో సేవ చేసేది పంతులు గారు. అవును పంతులు గారు, ఆవు పాలల్లో ఉండే సద్గుణాల వల్ల మంటలు చల్లార్చే గుణం ఉందని ప్రకృతి వైద్యశాలలో తెలుసుకున్నాను. మంచి పని చేసావమ్మా. పీటల మీద నుంచి లేస్తే ఈ వ్రతభంగం జరిగి అనర్థం జరుగుండేది. అలా జరగకుండా ఆపావు.